హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని తయారు చేసుకోవడం చూద్దాం. ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఇంకా జుట్టుకి కూడా చాలా మంచిదన్నమాట. ఈ కొబ్బరి నూనెని ముదిరిన కొబ్బరికాయలతో చేసుకోవచ్చు. ఇంట్లో పూజలు కానీ పండగలప్పుడు కానీ ఇట్లా గుడికి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటే వాటిని నేను ఇట్లా స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఆ కొబ్బరిని ఇప్పుడు మొత్తం అట్లా కట్ చేసి పెట్టిన అనమాట. ఇవి సుమారుగా ఒక 5 నుంచి 6 కొబ్బరికాయలు కొడితే ఎన్ని ముక్కలు వస్తాయో అంత ఉంటాయి అన్నమాట. తర్వాత వాటిని ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందే నీళ్ళు పోయొద్దు, తర్వాత ఇట్లా నీళ్ళు పోసేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. డైరెక్ట్ కొబ్బరి నుంచి పాలు రావడం కష్టం కాబట్టి ఇట్లా వాటర్ పోస్తేనే కొబ్బరి పాలు అనేటివి వస్తాయి అన్నమాట. అట్లా ఒక ½ గ్లాస్ నీళ్ళు పోసి వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరి పాలని వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక క్లాత్ పైన మొత్తం అది వేసేసి మనం మంచిగా నీట్గా అట్లా స్క్వీజ్ చేసినామంటే కొబ్బరి పాలు అనేది వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్లో 2-3 సార్లు చేయాలన్నమాట. దాంట్లో ఉన్న పాలన్నీ వచ్చేసే వరకు గట్టిగా, ఎంత మీకు బలం ఉంటే అంత గట్టిగా వాటిని స్క్వీజ్ చేసేయండి. పాలు అనేటివి అట్లా వస్తాయి చిక్కగా. సో చూస్తున్నారు కదా, నీళ్ళు అనేవి ఎక్కువైనా ఏం కాదు. ఇది 2-3 సార్లు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట. మళ్ళీ ఇంకొక ½ గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. దీని ఒక 3 టైమ్స్ చేస్తే దాంట్లో ఉన్న పాలు మంచిగా వచ్చేస్తే పిప్పి మాత్రమే మిగులుతుంది అనమాట. సో అట్లనే నేను ఒక 3 to 4 టైమ్స్ చేసినాను. ఇదంతా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, పాలు మాత్రం ఎంత చిక్కగా ఉన్నాయో. ఇట్లా మనం ఇంకా వాటర్ పోస్తుంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగా అవుతుంది. ఫస్ట్ టైము అవి వాటర్ పోసి చేసినప్పుడు అట్లా చిక్కగానే ఉంటాయి అనమాట. మొత్తం అంతా నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ పిప్పి అయితే అంత మిగిలింది. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి పెద్ద గిన్నె నిండా పాలు, ఇంకొక బౌల్లో సగం వరకు వచ్చినాయి పాలు అయితే. చూస్తున్నారు కదా, కిచెన్ అంతా ఎంత గందరగోళం అయిపోయిందో. మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలంటే ఇక ఈ పని అంతా తప్పదు కదా, సో చేసుకోవాలి అంతే. ఇక్కడైతే ఈ కొబ్బరి పాలు చూస్తున్నారు కదా, కొంచెం సేపటికి దానిపైన ఉన్న క్రీమ్ అంతా అట్లా వచ్చేసింది. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, క్రీమ్ అంతా పైన ఉంటుంది అనమాట. దీన్ని మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఆ క్రీమ్ అనేది కొంచెం గట్టి పడుతుంది, వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. చూసినారు కదా, ఈ బౌల్లో మనం కొంతసేపు పెడితేనే వాటర్ అనేది అట్లా కింద వచ్చేసింది. దాంట్లో ఇంకా క్రీమ్ ఉంటుంది అనమాట. అందుకని మనం ఒక 12 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన ఉన్న క్రీమ్ని నేను ఒక గ్లాస్ బౌల్లో వేస్తున్నాను. ఎందుకంటే క్రీమ్ అంతా పైకి వచ్చినప్పుడు వాటర్ అనేది కింద కనబడుతుంది అనమాట, మనకి క్లియర్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ బౌల్లో వేసి చూపించడానికని ఇట్లా గ్లాస్ బౌల్లో వేసాను అనమాట. దానిపైన మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా నెక్స్ట్ కవర్లో కూడా మనం ఇట్లా ఈ కొబ్బరి పాలను పోసేసి దీన్ని కట్టేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మిగిలిన పాలు మొత్తం ఈ కవర్లోనే పోసేస్తాను నేను. దీంట్లో కూడా క్రీమ్ అనేది మనకి మంచిగా సపరేట్ అవుతుంది. ఈ కవర్ కూడా కొంచెం గట్టిగా ఉన్న కవర్స్ అయితే బెటర్ అనమాట, లేదంటే ఆ వెయిట్ని ఆపదు. సో అందుకని ఇక్కడ పాలు అనేది ఎక్కువ ఉన్నాయి కదా, కొబ్బరి పాలు, అందుకని కొంచెం గట్టిగా ఉన్న కవరే తీసుకున్నాను. కొంచెం క్లియర్గా కనబడదు దీంట్లో, కానీ ఆ క్రీమ్ అంతా పైన ఫామ్ అయినప్పుడు వాటర్ సపరేట్ క్రీమ్ సపరేట్ కనిపిస్తుంది మార్నింగ్ లేచి చూసినప్పుడు. సో అదైతే అట్లా కిటికీకి కట్టేసి నేను, మీరు సింక్లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదా, దానికైనా కట్టేసేయచ్చు. అట్లా హ్యాంగ్ చేసేయాలన్నమాట. కిచెన్ అయితే ఇక్కడ నీట్గా చేసేసుకున్నాను నేను, పని అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినారు కదా, వాటర్ అండ్ క్రీమ్ సపరేట్గా కనిపిస్తుందా మీకు? సో ఇది వైట్ కలర్గా ఉంది కవర్ కాబట్టి కొంచెం క్లియర్గా లేదు. ఇక్కడైతే వాటర్ అనేది అట్లా కిందకు వచ్చేసింది, క్రీమ్ మొత్తం పైనకు వచ్చింది. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన గ్లాస్ బౌల్ అనమాట. దీంట్లో కూడా వాటర్ చూసినారా, క్రీమ్ కంటెంట్ ఎక్కువ ఉంది. నేను క్రీమ్ ఎక్కువ వేసిన కదా ఈ బౌల్లో అంతకుముందు, సో అందుకనే దీంట్లో వాటర్ తక్కువ ఉంది, క్రీమ్ ఎక్కువ ఉంది. ఇది ఇంకొక బౌల్, దీంట్లో కూడా కొంచెం వాటర్ ఎక్కువనే ఉంటుంది, క్రీమ్ తక్కువ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, కొంచెం పల్చగానే వచ్చింది ఈ క్రీమ్ అనేది. ఈ క్రీమ్ని నేను సపరేట్గా ఇంకో బౌల్ వేసిన, ఎందుకంటే దీంతో ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అనమాట. ఈ క్రీమ్ని మనము మళ్ళీ 24 hours బయట పెట్టేసేయాలన్నమాట. దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అట్లా బయట పెట్టేసేయాలి. అది ఫర్మెంట్ అయిన తర్వాత దానిపైన ఆయిల్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా ఈ క్రీమ్ని మొత్తం ఆ బౌల్ వేసి ఈ బౌల్ పైన మూత పెట్టి మనం పక్కకు పెట్టేసేయాలి. తర్వాత కవర్లో వేసుకున్న కొబ్బరి పాల నుంచి క్రీమ్ని సపరేట్ చేయడం చూద్దాం. దానికి అట్లా మనం కట్ చేసేసినాం అనుకోండి, వాటర్ అనేది సపరేట్గా వెళ్ళిపోతుంది, క్రీమ్ అనేది పైన మిగిలిపోతుంది. సో అట్లా మనం వేరే బౌల్లోకి ఆ క్రీమ్ని సపరేట్గా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వాటర్ సపరేట్ క్రీమ్ సపరేట్ అయితే ఇట్లా చేసేసుకోవాలన్నమాట. కవర్తో చాలా ఈజీగా అయిపోతుంది. ఆ కవర్లో ఉన్న పాలతోనైతే ఇంత క్రీమ్ అనేది మనకి సపరేట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, గ్లాస్ బౌల్లో ఉన్న ఈ క్రీమ్ని సపరేట్ చేసుకోవడానికి
మనకి కొంచెం అది పల్చగా అనిపించింది అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక 10 మినిట్స్. అది కొంచెం గట్టి పడుతుంది అనమాట క్రీమ్ అనేది. అప్పుడు చాకుతో అట్లా కట్ చేసుకొని ఈజీగా తీసేయచ్చు, వాటర్ కింద ఉండిపోతాయి కదా. సో ఇట్లా కట్ చేసేటప్పుడే చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇట్లా పైకి వస్తాయి అనమాట. అట్లా పైనకి వచ్చినప్పుడు మనం కట్ చేసినప్పుడు ఆ వాటర్ని మొత్తం అట్లా వేరే గిన్నెలోకి వంపేసుకోవాలి అంతే. ఆ క్రీమ్ సపరేట్గా అయిపోతుంది, వాటర్ సపరేట్గా అయిపోతుంది. ఇట్లా ఈజీగా మనం క్రీమ్ నుంచి వాటర్ని సపరేట్ చేసేసుకోవచ్చు. ఈ గ్లాస్ బౌల్లో క్రీమ్ అయితే ఎంత ఎక్కువ వచ్చిందో చూస్తున్నారు కదా, ఎందుకంటే పైన క్రీమ్నే ఆ బౌల్లో వేసినా కాబట్టి ఈ క్రీమ్ అనేది మనకు అంత మంచిగా వచ్చింది అనమాట. కవర్లో కొంచెం వాటర్గా వేసినాం కాబట్టి అది కొంచెమే వచ్చింది. సో తేడా అయితే అట్లా తెలిసింది అనమాట. ఆ క్రీమ్ని కొంచెం వేరే బౌల్లోకి తీసేసి ఇది ఫేస్ క్రీమ్ లాగా నైట్ క్రీమ్ చేయడానికి నేను పక్క పెడుతున్నాను. ఈ క్రీమ్ తయారు చేసుకోవడము మనం లాస్ట్లో చూద్దాం. అప్పటి వరకు ఈ బౌల్లో ఉన్న ఈ క్రీమ్ని ఈ గిన్నెలోకి వేసేసేయాలి. రెండు ఒకటే దగ్గర వేసేసి మనం ఇప్పుడు దీన్ని ఆయిల్ లాగా ఎట్లా తయారు చేసుకొని చూద్దాం. స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ని కూడా మనం మంట సిమ్లో పెట్టేసి దీన్ని మంచిగా కలుపుతూ ఉడికించాలి. ఇది ఒక 35 to 40 మినిట్స్లో మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. అది క్రీమ్ అంతా మంచి మెల్ట్ అయిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అట్లా మనము ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, వదిలేయద్దు. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా పగిలిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏం భయపడకండి, ఇది పాడైపోయిందా ఇంకా ఆయిల్ వస్తుందా రాదా అనుకుంటారు. అట్లా ఏం కాదు, ఇట్లనే అవుతుంది అనమాట. మొత్తం పాలు అదంతా విరిగిపోతుంది. అట్లా విరిగిపోయిన తర్వాతనే మనకి దాంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం అది మొత్తం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత చూసినారు కదా అట్లా బబుల్స్ లాగా వస్తుంటుంది. అప్పుడు మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి మనం సిమ్లోనే పెట్టేసేయాలి, లేదంటే అది పైన అంతా ఇట్లా చిల్లుతూ ఉంటుంది. ఇంకా ఆయిల్ అనేది కింద పడిపోతుంటుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. అందుకే మూత పెట్టేసి ఉడికించాలి. సో చూసినారు కదా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత దాంట్లో నుంచి ఆయిల్ అయితే ఎట్లా రిలీజ్ అవుతుందో అంతే. ఇంకా ఇట్లా మంచిగా బ్రౌన్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ అయితే సపరేట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని మంచిగా వడబోసేసుకుంటే మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోతుంది. ఒక స్ట్రైనర్లోకి మనం దీన్ని వడబోసేసుకోవాలి, లేదంటే ఒక పలచటి క్లాత్లోకైనా వడబోసుకుంటే మనకి దాంట్లో ఉన్న మాడిపోయిన డస్ట్ అదంతా ఉంది కదా, కొబ్బరి పిప్పి, అది పడకుండా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం అది కింద పడింది కాబట్టి నేను 2-3 సార్లు దాన్ని వడబోస్తున్నాను. సో అంతే, ఈ పిప్పిని అయితే ఇంకా పడేయడమే. ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, సో ఎవరిష్టం వాళ్ళది. నేనైతే పడేస్తాను దీన్ని. మనకి ఆయిల్ అయితే ప్యూర్గా వచ్చింది కదా, అదే చాలు. కొంచెం పాడైన కొబ్బరిలు ఉన్నా కానీ పడేయకుండా వాటిని కూడా కట్ చేసి ఇట్లా గ్రైండ్ చేసి కొబ్బరి పాలు తీసి ఆయిల్ చేయొచ్చు. అప్పుడు ఆయిల్ కూడా మంచిగా మనకి ప్యూర్గానే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ అనమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి చాలా మంచిది. తర్వాత చూసినారు కదా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది మనం దీన్ని వేడి చేయకుండానే ఆయిల్ అనేది వస్తుంది దీంట్లో. దీన్ని ఫర్మెంట్ చేసినాం కాబట్టి చూసినారు కదా, ఇది ఒక 24 అవర్స్ మనం బయటనే పెట్టేయాలి అట్లా క్రీమ్ని. దాంట్లో నుంచి పైన అట్లా మనకి ఆయిల్ అనేది వస్తుంది. దీంట్లో ఆల్రెడీ వాటర్ వచ్చినాయి అనమాట. ఆ వాటర్ నేను తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ ఆయిల్ అయితే ఇట్లా మనం స్పూన్తోనే సపరేట్ చేసుకోవాలి. అట్లా తీసేటప్పుడు ఆ క్రీమ్ అనేది కొంచెం బౌల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే నీట్గా మనం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అప్పుడు ఆయిల్ అనేది మనకి అట్లా పైన చూసినారు కదా తెల్లగా వచ్చేస్తుంది. ఆ తెల్లగా వచ్చింది కోకోనట్ ఆయిల్ అనమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. దాన్ని మనం సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి వేరే బౌల్. అంతే, ఇట్లా ప్యూర్ కోకోనట్ ఆయిల్ని కూడా మనం వేడి చేయకుండానే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. సో చూసినారు కదా, పచ్చి కొబ్బరి వేస్ట్ కాకుండా మనం ఇంట్లోనే ఇట్లా 2 రకాలుగా కొబ్బరి నూనెని తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రీమ్ తయారు చేసుకోవడం కూడా చూద్దాం. ఇందాక బౌల్లో తీసి పెట్టిన క్రీమ్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన అనమాట. అది కొంచెం గట్టిగా అయింది కాబట్టి విస్కర్తో ఇట్లా కొంచెం మెల్ట్ చేయాలి దాన్ని. సో దీన్ని ఒక 3 స్పూన్స్ వరకు ఒక వేరే బౌల్లోకి వేసేసుకొని దాంట్లో మనం అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇది లేనప్పుడు చెట్లు ఉంటాయి కదా, అలోవెరా చెట్లు, దాని కొమ్మ నుంచి కొంచెం అలోవెరా జెల్ వేసుకోవచ్చు. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, దాన్ని ఒకటి వేసేసుకోవాలి. అంతే, జస్ట్ ఇవి 2 వేసుకుంటే సరిపోతుంది నైట్ క్రీము. ఇది చాలా క్రీమీగా రావాలన్నమాట. బాగా కలపాలి ఆ 2 వేసిన తర్వాత. అట్లా కలిపేసి దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది క్రీమ్ కాబట్టి కొంచెం మనం కెమికల్స్ అవన్నీ ఏం కలుపుతలేము కదా, స్టోర్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్లో ఉంటే మనకి ఒక 10 డేస్ వరకు నీట్గా ఉంటుంది అనమాట. సో అంతే, నైట్ క్రీమ్ అట్లా తయారు చేసుకోండి. ఫేస్కి చేతులకి పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది, పగుళ్ళు రాకుండా ఉంటుంది అనమాట ఫేస్ నీట్గా. సో చూస్తున్నారు కదా, ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా వేస్ట్ చేయకుండా మంచిగా కొబ్బరి నూనె తయారు చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె మన హెయిర్కి చాలా మంచిది అనమాట. జుట్టుకి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది.
ఇంకా హెయిర్ అనేది సాఫ్ట్గా షైనింగ్గా ఉండేలా చేస్తుంది. స్ప్లిట్ హెయిర్ ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. ముఖ్యంగా జుట్టు పెరగడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రు సమస్యను తగ్గించడంతో పాటు మాడపైన ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో అంత ప్యూర్గా ఉండే ఈ కొబ్బరి నూనె మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.